సీఎం రేవంత్ టార్గెట్గా కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. మానసిక స్థితి బాగోలేని రేవంత్ నోటికొచ్చినట్లు పిచ్చి కూతలు కూస్తున్నారని తూర్పారపట్టారు కేటీఆర్. ఆధారాలు లేకుండా డ్రగ్స్, హీరోయిన్స్ అంటూ అనవసర ఆరోపణలు చేస్తే తాట తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. తాను లోకేష్ను కలవలేదని, అయినా ఒకవేళ కలిస్తే తప్పేంటని, ఆ విషయం తనను అడగటానికి రేవంత్ ఎవడని కేటీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబుతో చీకటి ఒప్పందం బయట పడినందుకే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారాయన. అటు రేవంత్ దమననీతిని ఎండగడుతూ మాజీ సర్పంచులు ధర్నాకు దిగారు. పెండింగ్ బిల్లులు చెల్లించి తమ ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు. మరోవైపు రోడ్డు బాగులేవంటూ కొమరంభీం జిల్లా ప్రజలు రహదారి మీద బైఠాయించారు. రోడ్లు వేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తే మాత్రం బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు. ఇక కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ షాక్ ఇచ్చింది. 2008లో గురుగ్రామ్ సికోపూర్లోని జరిగినటువంటి ల్యాండ్ డీల్ కేసులో ఛార్జిషీటు దాఖలు చేసింది. ఇక వాద్రాకు ఈడీ ఛార్జిషీటుపై ట్వీట్ చేసినటువంటి రాహుల్పై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. ఇది రాహుల్ కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యవహారం కావడం వల్లే స్పందించినటువంటి రాహుల్ తెలంగాణలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తే ఎందుకు మౌనంగా ఉంటున్నారని స్ట్రైట్ క్వశ్చన్ వేశారు హరీష్ రావు. ఇక టాప్ బ్రేకింగ్ చూద్దాం ఒకసారి. గ్రేటర్ హైదరాబాద్లో వర్షం దంచి కొడుతుంది. ఇందిరా పార్క్ దగ్గర కదం తొక్కిన సర్పంచులు. ఇక టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనము. రోడ్డు వేయకుంటే ఓట్లెయ్యం, కొమరంభీం జిల్లా వాసులు వార్నింగ్ ఇచ్చారు. ఇక టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు షాక్ ఇచ్చినట్టు ఈడీ. రైట్, టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ చిల్లర మాటలపై కేటీఆర్ తూటాలు పేల్చారు. అలాగే టాప్ 2 న్యూస్ చూస్తున్నాం మనం. ఇప్పటివరకు ఉన్నటువంటి టాప్ న్యూస్ చూసినట్లయితే ఇందిరా పార్క్ దగ్గర కదం తొక్కినటువంటి సర్పంచులు. అలాగే టాప్ 3 న్యూస్ చూస్తున్నాం మనము. ఇక రోడ్డు వేయకుంటే ఓట్లేయమంటూ కొమరంభీం జిల్లాకు చెందినటువంటి ప్రజలు వార్నింగ్ ఇస్తున్నారు. ఇక టాప్ 4 న్యూస్ చూసినట్లయితే ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు షాక్ ఇచ్చింది ఈడీ.